హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది. ఇంకా మా స్టూడియో వచ్చేసి ఇదనమాట, ఐఎన్ఎస్లో స్టూడియో. అండ్ కూర్చున్నాను. కూర్చోగానే నాకు ఇంకా అక్కడ పేపర్స్ ఉన్నాయి. ఆ పేపర్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసుకున్నాను అనమాట. సో పేపర్స్ సర్దుకుంటున్నాను. లైవ్కి అయితే సిద్ధంగా ఉన్నాను. మరి కొద్దిసేపట్లో లైవ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి నా ప్రిపరేషన్లోనే ఉండాలి కాబట్టి నా ప్రిపరేషన్లోనే ఉన్నాను. అండ్ మాకు ఈపీ ఉంటుంది కదా, ఈపీలో వాళ్ళు చెప్తున్నప్పుడు మేము వింటుంటాం అనమాట, ఆడియో ఇస్తుంటాం. అండ్ వాళ్ళు క్యూ అనగానే మేము చదువుతూ ఉంటాం అనమాట. సో స్టూడియోలో అలా కూర్చున్నాను. జస్ట్ 2 మినిట్స్లో లైవ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చాలామందికి తెలియదు కాబట్టి తెలియాలని చెప్పేసి వీడియో తీశాను. అండ్ మా కెమెరామ్యాన్ అంకుల్ చాలా బాగా తీశారు. సో నైస్ వీడియో. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వీడియో తీయాలి ఒక స్టూడియోది. చాలామంది తెలియదు న్యూస్ ప్రజెంటింగ్ అంటే ఎలా అంటే అని. తర్వాత మళ్ళీ అంతకుముందు రోజు షూట్ అనమాట ఇది. సో షూట్లో మాకు సండే కాబట్టి సివిల్ డ్రెస్ వేసుకున్నాను. ఇది సాటర్డే. సో హాఫ్ లైన్స్ అనమాట. ఇది హాఫ్ లైన్ స్టూడియో ఉంటుంది. లైవ్ స్టూడియో ఇందాక ఫస్ట్ చూపించింది లైవ్ స్టూడియో, ఇది హాఫ్ లైన్ స్టూడియో అనమాట. హాఫ్ లైన్ స్టూడియోలో మెయిన్గా వచ్చేది డిజిటల్ యాంకర్ పార్ట్స్ అని ఉంటాయన్నమాట. సో అవి చదవడమే. ఇంకా బ్రేకింగ్లో ఏమంటే లైవ్ మనకు సడన్గా అప్పటికప్పుడు వస్తుంది. కానీ డిజిటల్స్లో మాత్రం ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది కాబట్టి మనం వెళ్ళి చదవాలి. దాన్ని న్యూస్ బేస్లో కొంచెం బేస్గా చదివితే చాలా బాగా వస్తుంది. తర్వాత ఎడిటింగ్ చాలా అంటే చాలా బాగా చేస్తారు. సో దిస్ ఈజ్ ద న్యూస్ రీడర్ అనమాట.